ఆ దేవుడు మరి ఈ వివాహం అనేది, ఫ్యామిలీ అనేది మరి దేవుడు కట్టిన మరి కట్టడగా, మనం దేవుడు నియమించిన కట్టడగా, దేవుడు నియమించిన ఉద్దేశాలుగా, మరి కుటుంబంతో దేవుడు చేసిన నిబంధనగా మనం చూస్తా ఉన్నాం. అంతేగాని అది మనిషి చేసింది కాదు అని మరి దేవుని వాక్యంలో నుంచి ఆయన ఒక మాట అయితే ఆయన రాస్తా ఉన్నాడు. కాబట్టి మ్యారేజ్ అనేది, కుటుంబం అనేది దేవుడు ఏర్పాటు చేసే కుటుంబంగా మనం గమనిస్తూ ఉన్నాం. అది మాత్రం కాదు, ద ఫ్యామిలీ రిఫ్లెక్ట్స్ గాడ్స్ కావెనెంటల్ లవ్ అనే మాట మనం చూస్తున్నాం. కుటుంబం అనేది దేవుని యొక్క మరి నిబంధనను మరి అది తేట తెల్లని చేసేది, ప్రత్యక్ష పరిస్థితిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థ అనేది మరి దేవునితో ఎప్పుడైతే ఒక నిబంధన చేసుకుంటుందో మరి అప్పుడు దానికి ఒక విలువ